ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హిందూ బ్లాగ్స్. ఈరోజు అయితే కలగూర గంప స్టోర్కి అయితే వెళ్తున్నాను విజిట్ చేయడానికి. ఎలా ఉంటుందో ఏంటో, అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తాను. ఎల్బీ నగర్లోని చిత్ర లేఅవుట్ కాలనీ దగ్గర కలగూర గంప స్టోర్ అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్దాం అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కలగూర గంప స్టోర్ అయితే కనిపిస్తుంది. సో అందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ న్యాచురల్గా తయారు చేసిన వస్తువులు అయితే ఉంటాయి. కలగూర కంపోస్ట్ స్టోర్లో చాలా న్యాచురల్గా తయారు చేసిన వస్తువులు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. అన్ని కెమికల్స్ వాడని వస్తువులు అయితే ఉంటాయి. ఇక్కడ షాప్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కటి కలగూర గంప స్టోర్లో అయితే దొరుకుతుంది. మనకు బయట దొరకని వస్తువులు అయితే ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ అయితే దొరుకుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ న్యాచురల్గా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. నేను కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకునే ఆవు నెయ్యి అండ్ హనీ కూడా న్యాచురల్గా దొరుకుతుంది. ఇక్కడ అప్పడాలు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. సో మనం ఇంట్లో ఏవైతే స్నాక్స్ చేసుకుంటామో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క స్నాక్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయంట. ఇక్కడ కూడా అడిగాము మేము, చాలా బాగుంటాయని అంట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆయిల్స్, ఇవి చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్క ఐటమ్ అయితే న్యాచురల్గా ఉన్నాయి. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. బట్ కొంచెం న్యాచురల్ కాబట్టి కొంచెం రేట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కిచెన్లో సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పసుపు అండ్ కారం ఇవన్నీ న్యాచురల్గా తయారు చేసిన వస్తువులు. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన వస్తువులు గుంటూరు నుంచి అండ్ భీమవరం నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ వస్తువులు అయితే. ఇక్కడ పికిల్స్ కూడా ఉన్నాయి. పికిల్స్ అయితే చాలా బాగున్నాయి, నేను కూడా తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలాగే అదే విధంగా అంత మంచిగా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీరు కూడా తీసుకోండి, చాలా బాగున్నాయి. సో అక్కడ టీవీ కనిపిస్తుంది కదా అండి, ఆ టీవీలో శ్రీదేవి గారి వీడియోస్ అయితే వస్తున్నాయి. వరి ధాన్యాలు అంటారు కదా, వాటితోని చాలా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ఈ డిజైన్ అయితే చూడడానికి కనువిందుగా ఉంది, చాలా బాగుంది. ఈరోజు వీడియో ఇదే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా. హిందూ బ్లాగ్స్.